ఈ మాటకు ప్రతి ఒక్కరూ కూడా చక్కని రీతిలో దేవుని యొక్క లేఖనం ప్రకారంగా మనము దైవనందినటువంటి మన జీవితాల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి ఘటనల్లో మనము ఈ సంఘటన చోటు చేసుకుంటూ ఉంటుంది. ఆలోచన చేసినట్లయితే ప్రాముఖ్యమైనటువంటి సందర్భాల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తుల కొరకు అతి ప్రశస్తమైనటువంటి సమయాల కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం కదండి. ఇప్పుడు మండల కాలం జరుగుతుంది, గుడ్ ఫ్రైడే రాబోతుంది, మట్లాదివారం రాబోతుంది. పిల్లలు దేనికోసం ఎదురు చూస్తారు? నిజంగా కదా, మట్లాదివారం ఎప్పుడు వస్తుందా మేమందరం మట్టలు ఇచ్చుకొని చక్కగా పూలు గుచ్చుకొని మా గ్రామం అంతా సంచరించి దేవునికి స్తోత్రాలు చెల్లించాలి, దేవునికి జేజేలు కొట్టాలి అని చిన్నపిల్లలందరూ ఎదురు చూస్తుంటారు. సంఘం అంతా గుడ్ ఫ్రైడే రోజు దేవుని మందిరంలో గడపాలి, చింతిస్తూ దుఃఖిస్తూ ఉపవాసం ఉండి కటిక ఉపవాసం ఉండి మ్యాక్సిమం ఉండగలిగితే దేవుని సన్నిధిలో 3 వరకు ఉండాలి. దేవుని మాటలు మేము 7 చెప్పుకోవాలి, వినాలి, ఆ మాటల ద్వారా బలపడాలి. మరో సంవత్సరం అంతా ఆ మాటలు మమ్మల్ని జీవింపు చేస్తాయి అనేటువంటి ఒక నమ్మకంతో గుడ్ ఫ్రైడే కొరకు ఎదురు చూస్తూ ఉంటాం కదండి. అలాగే మన పితరులను జ్ఞాపకం చేసుకుంటూ పునరుత్థాన ఆదివారం కొరకు అంటే ఈస్టర్ పండుగ కొరకు మనం ఎదురు చూస్తుంటాం. ఇలా ఆయా సందర్భాల్లో మనం ఆలోచన చేస్తే వ్యక్తుల కొరకు, పండుగల కొరకు, ఏమండి సందర్భానుసారమైనటువంటి విశేషాల కొరకు, ఏవైనా వివాహాలు మరి సెట్ చేసుకుంటే వివాహాల కొరకు టైం పెట్టుకుంటాం కదండి, రోజు పెట్టుకుంటాం కదా, పెళ్లి రోజు. వధువులు ఇరువురు కూడా దేనికోసం ఎదురు చూస్తారు? పెళ్లి రోజు కొరకు ఎదురు చూస్తారు. చదువుకునే పిల్లలందరూ కూడా పరీక్షల కొరకు ఎదురు చూస్తారు. పరీక్షలు బాగా రాసేసిన తర్వాత దేనికోసం ఎదురు చూస్తారు? రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తారు. ఇలా అనేక ఎదురు చూపులు మనం చూస్తున్నాం కదండి ఈ లోకంలో. అలాంటప్పుడు దేవుడు ఆత్మీయంగా ఒక విషయాన్ని మనకు తెలియచేశాడు. ఏంటంటే అది పిల్లల సువార్త పాఠంలో రాయబడినటువంటి మాటలన్నీ కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయము 27, 28 చదవండి ఒకసారి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని యొక్క రాకడను ఉంచాలి. మనుష్య కుమారుడు అని యేసు ప్రభు వారిని చాలాసార్లు మనం పిలిచాం. అంటే మన పితరులు పిలిచారు. యేసు ప్రభు దేవుని కుమారుడు కదా, ఆయన గురించి లేఖనాల్లో ఏం రాయబడింది? పెద్ద అక్షరాలతో రాయబడింది, మనుష్య కుమారుడు. ఎవరండి ఆయన? మనుష్య కుమారుడు అంట. అంటే మనుష్య కుమారుడు అయ్యాడు. ఆయన విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి మనుష్య కుమారుడిగా మనుష్యుని యొక్క ఆకారం ఎత్తి మానవ రూపాన్ని ఎత్తి ఆయన మనతో జీవించడానికి, మనతో మాట్లాడడానికి, మనతో సహజీవనం కొనసాగించడానికి మన రూపం ఎత్తాడు, మనిషిగా జీవించాడు. కనుక మనుష్య కుమారుడు అని ఆయన బట్టి లేఖనాలు బోధిస్తూ ఉన్నాయి. పిల్లరా, ఆయన వచ్చారు, వాక్యం చెప్పారు, అనేకులను రక్షించారు, అనేకులను స్వస్థపరిచారు, అనేకులను బాగు చేశారు, అనేకులను రక్షణలోనికి నడిపించారు. ఇవన్నీ చేశాడు కదండి ఆయన. చేశాడు చేయలేదా? చివరికి ఆయన శ్రమలను అనుభవించి అన్యాయమైనటువంటి తీర్పు నుండి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణమై పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. ఇది మన విశ్వాస ప్రమాణం కదండి. ప్రతి ఆదివారం ప్రతి ఆరాధనలో ఈ విశ్వాస ప్రమాణం లేకుండా మనము వాక్యం చెప్పుకుంటామా? చెప్పుకోం కదా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన తిరిగి వస్తానని చెప్పి వెళ్ళాడు. ఆయన బాగా గమనించాడు. ఆయన తిరిగి వస్తానని చెప్పి వెళ్ళాడు. రానని చెప్పి వెళ్ళా, వస్తానో రానో తెలియదు నాకు అని చెప్పి వెళ్ళా.
నేను మీ కొరకు అనేక నివాసాలు కట్టడానికి వెళ్తున్నాను, లేని ఎడల నేను తిరిగి మీకు వచ్చి చెప్తాను అని చెప్పినటువంటి దేవుడు రెండవ రాకడ సమయంలో ఆయన మరలా రాబోతున్నాడు ఈ లోకానికి. అమ్మా, రెండవ రాకడ సమయంలో మరలా తిరిగి లోకానికి రాబోతున్నాడు. ఆ రెండవ రాకడ సమయంలో ఆయన తిరిగి రాబోయేటువంటి తరుణాల్లో పిల్లరా చాలా గొప్ప శబ్దాలు వింటాం. సూర్యుడు కాంతినీయుడు, చంద్రుడు మాయమైపోతాడు, భూమి పంచిపోతాలు లయమైపోతాయి, సముద్రం ఉండదు, అంతా కారు చీకటి అయిపోతుంది. క్రిస్మస్ మనం చేసుకుంటాం, చక్కని వెలుగులతో చేస్తాం కదా, మంచి వెలుగులు, మంచి మంచి దీపాలు, మంచి కాంతులమయమైనటువంటి ఆనందాలతో సంతోషాలతో క్రిస్మస్ పండుగలు మనము అడ్వెంట్ మండలకాలం అంతా చేస్తాం, శీతాకాలం అంతా చేస్తాం. అలాంటిది ఆయన రెండవ రాకడలో, అడ్వెంట్ అంటే ఆయన మొదటి రాకడ, ఈ రెండవ రాకడ ఎలా ఉంటుందంటే అంతా చీకటే, అంతా శ్రమే, అంతా వేదన శోధన, కడగండ్లు కన్నీళ్లు వేదన, పాలుచి పిల్లలు తల్లులకు శ్రమ, గర్భిణీ స్త్రీలకు శ్రమ. ఎందుకంటే తలదాచుకోవడానికి గూడు, బాగా పెద్ద తుఫాను వస్తుంది అనుకోండి, బాగా గోడలు పడిపోయేంత తుఫాను, పై కప్పులు అదిరిపోయేటువంటి తుఫాను, ఉరుములు మెరుపులు, స్లాబులు పగిలిపోయేటువంటి తుఫాను వచ్చిందనుకోండి, అటువంటి పరిస్థితి వచ్చిందనుకోండి, తలదాచుకోవటానికి ఇంకేముంటుంది? ఉంటుందా? ఎక్కడికైనా వెళ్తాం, చీకటి, కరెంటు ఉండదు, వెలుగు ఉండదు. రాత్రి సమయం అనుకుందాం, పగలైనా అలాగే ఉంటుందట, రాత్రి అనుకుందాం చీకటి, గాలి, చలిగాలి, వర్షం. పిల్లలు చిన్నపిల్లలతోటి ఏ ఇంటికి వెళ్తే ఏ ఇల్లు క్షేమంగా ఉందని తెలుస్తుంది? ఏది క్షేమంగా లేదు. వాళ్ళు బొబ్బలు ఎట్టేడుస్తూ ఉంటారు, అయ్యో ఈ శ్రమ ఏంటి, బాధ ఏంటి, ఈ ఇబ్బంది ఏంటి అని ఆ ఇంటి నుంచి ఏడుపులు వినపడతాయి, ఈ ఇంటి నుంచి ఏడుపులు వినపడతాయి. అప్పుడు ఎలా ఉంటుందండి హృదయం? ఎలా ఉంటుంది? భయానకమైన పరిస్థితులే కదా. అటువంటి భయానకమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు రాబోతున్నాడు. మొదటి రాకడలాగా రెండవ రాకడ ఉండదు. అయితే అది ఎప్పుడు వస్తుంది అనే విషయాన్ని మాత్రం ఎవ్వరికీ తెలియజేయట్లా, ఆయనకి మాత్రమే తెలుసట, ఆయన మాత్రమే గ్రహించగలడట, ఆయన మాత్రమే దానికి కర్త కర్మ క్రియ అంట. ఆయన తండ్రికి తప్ప ఆయనతో ఉన్న దూతలకు కూడా ఆ విషయం తెలుసండి? తెలియదంట. ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు, పోనీ మనం జాగ్రత్తగా ఉందామంటే. ఆయన ఎలా వస్తారో తెలీదు, సిద్ధపడి ఉందామంటే అన్నట్టుగా ఉంది ఈరోజు వాక్యం. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, కానీ దేవుడు చెప్తున్నాడు, ఎదురు చూడుము. ఏం చేయమంటడమైనా? ఎదురు చూడు. మత్తయి సువార్త 24, 27, 28 చదువుకున్నాం కదా. ఈ మాటలను బట్టి మనము ఏమర్థం చేసుకోవాలంటే ఉరుము వలె మెరుపు వలె వస్తుందట రోజు. ఎలా వస్తుందట? ఉరుములాగా మెరుపులాగా వస్తుందట కదండి. ఇంకా మనకు బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే నోవాహు జలప్రళయం ఎలా వచ్చింది? చదవము ఒకసారి మాట. నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడను అలాగే ఉండును. ఏమండి, నోవాహు దినముల్లో నోవాహు ఏం చేశారు? కారు ఎండలో, వర్షం రాని దేశంలో, గుక్కెడు మంచినీళ్ళు కూడా దొరకనటువంటి ప్రాంతంలో, కొండ ప్రాంతాల్లో ఆయన ఏం చేశాడు? వాడకెట్టాడు. ఏం చెప్తా ఉన్నాడు వెళ్ళేవాళ్ళకి వచ్చేవాళ్ళకి? అయ్యా, జలప్రళయం రాబోతుంది, మీరు అందరూ రక్షణ పొందండి, మారు మనసు పొందండి, ఈ వాళ్ళలోకి వచ్చేయాలి మీరు, వాడు తయారైన వెంటనే అని చెప్తున్నాడు ఆయన. అందరూ ఏం చేశారు? ఆయన్ని వెక్కిరించారు, వేళాకోళం చేశారు, వెక్కిరింతల పాలు చేశారు. నోవాహుని చెప్పొచ్చాడు పెద్ద, ఇప్పుడంటే వర్షం వస్తుందని మనకి తాత ముత్తాతల కాడి నుంచి వర్షం లేని దేశం కదా మంది. రాళ్ళు రప్పలు, ఇసుక మెట్టలు,
వేడి వాతావరణం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎప్పుడు రాదు వర్షం అంట, వర్షం 40 రోజులు వస్తుందట. పైన మరలా వరద వస్తుందంట, వరదలో మనం కొట్టుకుపోతామంట. పెచ్చోడు నోవాహు అని ఆయన ఏ విధంగా లెక్కేశారు? పిచ్చివాడుగా లెక్కేశారు. పిచ్చోడు అన్నారు ఆయన నోవాహు. కానీ నోవాహు ప్రవక్తగా ఆ వాడ తయారైన తరువాత ఆయన చెప్పినట్టుగానే 40 రాత్రులు 40 పగళ్ళు ఏమొచ్చింది? వర్షం, జలప్రళయం వచ్చిందంటండి. అసలు తగ్గలేదంట. అలా ఒక్క 5 నిమిషాలు కూడా తగ్గలేదండి 40 రోజులు. ఎగ్జామ్ పడతా ఉంటే వర్షం గంట 2 గంటలు కాదు, రోజు 4 రోజులు కాదు పిల్లరా, 40 రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు కురుస్తుంటే వరదలు రాకపోతే ఏమొస్తాయి? వాగులు పొంగకపోతే ఏం పొంగుతాయి? ఈ విధంగా జలప్రళయాలతో ఆ యొక్క ప్రాంతం అంతా నిండిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ముందుగానే నోహు యొక్క కుటుంబం మట్టికి ఆ వాడ ఎక్కారు. అలాగే ప్రాకు జీవులు, పక్షులు, జంతువులు, క్రూర మృగాలతో సైతము ఆ రోజు ఆది కాండంలో ఏ విధంగా అయితే ఆదామావులకు చూపించాడు దేవుడు, ఆ విధంగా జతలు జతలు చొప్పున ఆ వాడ ప్రతి జంతువు ఎక్కాయట. ప్రతి జంతువు జతలు జతలు చొప్పున ఎక్కాయట. కానీ ఎవరు ఎక్కలేదు? మనుషులు ఎక్కలేదు. ఎవరు చనిపోయారు? మనుషులే చనిపోయారు. దేవుని మాట ఎవరైతే వినరో వారే చనిపోయారు. జలప్రళయంలో కొట్టుకుపోయారు ప్రభునందు ప్రియమైన. అందుకే దేవుడు మాట్లాడుతున్నట్టు రాత్రికాల సమయంలో దేవుని వాక్యం అంతండి శ్రద్ధగా వినాలట. ఏం చేయాలమ్మా? దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపు లేకపోతే ఇంకా వివేకం ఎలా వస్తుంది? వివేకం లేకపోతే సిద్ధపడి ఎలా వస్తుంది? సిద్ధపడకపోతే దేవుని రాకడ ఎలా వస్తుందో మనకి ఏమర్థం అవుతుంది? దేవుని రాకడ ఎలా వస్తుందో అర్థం కానప్పుడు సిద్ధపాటు అనేటువంటిది ఎలా తథ్యమవుతుంది? సిద్ధపడి ఉండకపోతే దేవుడు తన రాకడలో మనల్ని ఏ విధంగా ఎత్తబడేటట్లుగా, కొనియాడబడేటట్లుగా, కొనిపోయేటట్లుగా చేస్తాడు, దేవుడు తన హక్కున చేర్చుకుంటాడు అని వాక్యం సెలవిస్తాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని బాహాటంగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవుని యొక్క వాక్యానుసారముగానంటండి ఆ రాకడ సమయంలో, దేవుని యొక్క రాకడ సమయంలో ముందుగా భార్యాభర్తలు నిద్రపోతూ ఉంటే వారిలో ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిపడతారు. ఏమండి? పొలంలో 2 అన్నదమ్ములు పని చేస్తూ ఉంటే ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిపడతారు. అక్క చెల్లెమ్మలు 2 తిరగలు విసురుతూ ఉంటే ఒకరు ఎత్తబడతారు, ఒకరు. ఎందుకని ఇలా జరుగుతుందట? వారిలో ఒకరు రక్షించబడినోళ్ళు, వారిలో ఒకరు రక్షణ అంటే తెలియనటువంటి వాళ్ళు. అక్క చెల్లుళ్ళే, అన్నదమ్ములే, భార్యాభర్తలే, తల్లికి తండ్రి కొడుకులే. కానీ ఒకరికి రక్షణ అంటే తెలిసింది, మరొకరికి రక్షణ అంటే తెలియలేదు. రక్షించబడిన వాళ్ళేమో ఎత్తబడ్డారు, రక్షణ లేని వాళ్ళేమో విడువబడ్డారు. ఆ విధమైనటువంటి పరిస్థితులు మనం చూడబోతున్నాం ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ. చదవండి మత్తయి 24:48 నుంచి చదవండి. ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండు. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకుగా ఉండి మా ఇంటికి కన్నం వేయడని మీరు ఎదుగుతారు. ఏమండి? దొంగ వస్తున్నాడని తెలిసిందనుకోండి, ఆ తాళాలు చక్కగా బయట పెట్టేసి, బీరువా తాళాలు లేకపోతే గుమ్మం తాళాలు, తలుపు తాళాలు ఇవన్నీ కూడా చోట పెట్టేసి ఆ లైట్ వేసి అక్కడ ఇవన్నీ ఉన్నాయండి అని లెటర్ రాసి ఇచ్చి కినూరు వెళ్ళిపోతాడా? ఎలా వస్తాడో చూస్తాంలే అని తాళాలన్నీ వేసేసుకుని, బీరువా తాళాలు వేసేసుకుని అవన్నీ ఎక్కడో ఆయనకి ఆ సీక్రెట్ ప్లేసుల్లో లాకర్లలో దాచేసుకుని వారు కూడా ఎంతో గోప్యంగా బాగా అండర్ గ్రౌండ్ ప్రాంతాల్లో ఉండి చాలా జాగ్రత్తగా ఉంటారు కదా. రాత్రంతా ఉండరా? చుట్టూ లైట్లు వేసేసుకుని అవసరమైతే కాపలాదారులను పెట్టుకుని, ఏమండి అంతే అలర్ట్గా ఉంటారు. దొంగ వస్తున్నాడంటే ఈరోజు దొంగలు పడతారు ఈరోజు మన ఇంట్లో అంటే ఎంత అలర్ట్గా ఉంటాం ప్రతి ఒక్కరు కూడా. ఉంటామండి ఉండమా. పూర్వం వరదలు వచ్చాయి.
బాగా గట్లంట పైన ఎంతవరకు ఉన్నాయి గట్లు అంతవరకు కూడా తాచుకుంటూ వెళ్ళిపోతూ ఉండేది. ఏటిగట్లు, పెద్ద పెద్ద ఏటిగట్లు, పెద్ద పెద్ద నదులు పొంగిపోతూ ఉండేవి వర్షాకాలం, ఆగస్టు సెప్టెంబర్ టయాల్లో. అవతల పక్కకి గండి పడితే అవతల ఊర్లు కొట్టుకుపోతాయి, యువతల పక్కకి గండి పడితే యువతల ఊర్లు కొట్టుకుపోతాయి. రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి దాదాపుగా